సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటనకు అనుమతించిన కేంద్ర విదేశాంగ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న రేవంత్ తన పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచాలనుకున్నదన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక్కడ బయటపెట్టని ఏదో అనుమానాస్పద వ్యవహారం ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యేందుకు ప్రయత్నించినట్టు ఎన్ఆర్ఐ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి తమ్ముడు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఏదో ఒక మీటింగ్ లో కనిపించాలని, దాన్ని మీడియాలో ప్రచారం చేసుకోవాలని ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. మొదట వీటి గురించి చెప్పవద్దని, చెప్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు భావించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఒక వీధికి ట్రంప్ పేరు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి అమెరికా అధ్యక్షుడి పట్ల తన ప్రభుభక్తిని వెల్లడించుకోవడం ఇటీవల కలకలం రేపింది. అమెరికాకు వచ్చాక కలిస్తే అప్పుడేమి చేయలేరని ధీమాతోనే ఈ అంశాన్ని గోప్యంగా ఉంచారని భావిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియడంతో చివరి నిమిషంలో అమెరికా పర్యటనకు రేవంత్ రెడ్డి అధికారిక హోదాలో వెళ్లవద్దని తేల్చి చెప్పినట్టు సమాచారం. దౌత్య విషయాల్లో రాజీ పడలేమని, అందుకే పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లుగా తేల్చి చెప్పారు. తొలుత నిర్ణయించుకున్న ప్రకారం లండన్ లో అక్బరుద్దీన్ కుటుంబీకులు పెండ్లికి వెళ్లవచ్చని, అక్కడి నుంచి తిరిగి రావాలని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటనకు అనుమతించిన కేంద్ర విదేశాంగ శాఖ అమెరికా పర్యటనను అనుమతి నిరాకరించడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న రేవంత్ తన పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచాలనుకున్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక్కడ బయట పెట్టని ఏదో అనుమానాస్పద వ్యవహారం ఉన్నదని కేంద్ర ప్రభుత్వ అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యేందుకే ప్రయత్నించినట్టు ఎన్ఆర్ఐ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి తమ్ముడు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఏదో ఒక మీటింగ్ లో కనిపించాలని, దాన్ని మీడియాలో ప్రచారం చేసుకోవాలని ప్లాన్ వేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే మొదట వీటి గురించి చెప్పవద్దని, చెప్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు భావించినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో ఒక వీధికి ట్రంప్ పేరు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి అమెరికా అధ్యక్షుడి పట్ల తన ప్రభుభక్తిని వెల్లడించుకోవడం ఇటీవల కలకరాన్ని రేపింది. అమెరికాకు వచ్చాక కలిస్తే అప్పుడేమీ చేయలేరనే ధీమాతో ఈ అంశాన్ని గోప్యంగా ఉంచారని భావిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియడంతో చివరి నిమిషంలో అమెరికా పర్యటనకు రేవంత్ రెడ్డికి అధికార హోదాలో వెళ్లొద్దని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇక దౌత్య విషయాల్లో రాజీ పడలేమని, అందుకే పర్యటనను అనుమతి నిరాకరిస్తున్నట్లు తేల్చి చెప్పారు. ఇక తొలుత నిర్ణయించుకున్న ప్రకారం లండన్ లో అక్బరుద్దీన్ కుటుంబీకుల పెళ్లికి వెళ్లవచ్చని, అక్కడి నుంచి తిరిగి రావాలని తేల్చి చెప్పినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఏదైతే గతంలో కూడా రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. అయితే అప్పుడు వెళ్ళినప్పుడు ఈ పెట్టుబడుల విషయంలో ఇటు ఎన్ఆర్ఐలతో సంప్రదించారు. అయితే ఈసారి అయితే ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తారు, ఏంటి అనే దానిపై కూడా పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అమెరికా పర్యటనలో కేవలం కొన్ని యూనివర్సిటీలతో మేము టైఅప్ కోసమే వెళ్తున్నాము అనేది ప్రాథమికంగా చెప్పినా కానీ ఇక తదనంతరం తెలిసినటువంటి సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనను నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తంగా ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కావాలనుకున్నటువంటి అంశం బయటికి రావడంతో ఇక కేంద్ర ప్రభుత్వం ఈ అనుమతిని నిరాకరించినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే వేణు, దీన్ని రాజకీయంగా కూడా దీని గురించి విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ముఖ్యంగా పొలిటికల్ గా ఏంటంటే విదేశాంగ విధానం అనేది ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే విదేశాంగ విధానంలో ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడితో భేటీ కావాలంటే అక్కడ కూడా వాళ్ళు కూడా కొన్ని ఏదైతే విదేశాంగ విధానాన్ని పాటిస్తారు. కాబట్టి ఒక రకంగా ఈ విధంగా అమెరికా పర్యటనకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ విషయాన్ని చివరి నిమిషం వరకు కూడా వెల్లడించకపోవడంతో ఇక కేంద్ర ప్రభుత్వ వర్గాలు దీన్ని అడ్డుకున్నాయి. ఇక దీంతో
ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ముఖ్యమంత్రి వెళ్తా అంటే అడ్డుకున్నారు అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇటు బీజేపీ ని దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ కోసం ఏదైతే విదేశాల్లో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ఉన్నత ఇక్కడికి తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తే ఈ విధంగా అడ్డుకోవడం ఏంటి అని చెప్పి ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు ఇటు విదేశాంగ శాఖ కూడా పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. అయితే ఈ విదేశాంగ విధానాన్ని మేము చెప్పకుండా ఈ చివరి నిమిషంలో బయటికి రావడంతో ఇక కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు నిరాకరించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మరోపక్క ఇప్పుడు ఏదైతే యూకేకి క్లియరెన్స్ ఇచ్చి యుఎస్ కి నిరాకరించడం పైన విదేశాంగ శాఖ ఏమైనా స్పష్టత ఇచ్చిందా? అయితే దీనికి సంబంధించి విదేశాంగ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. ఏంటంటే మొదట ఏదైతే ఇటు యూకేకి వెళ్తా అన్నటువంటి ముఖ్యమంత్రి యూకేకి వెళ్లి అక్కడ పెళ్లికి అటెండ్ కావడం జరిగింది. కాబట్టి అందులో ఎలాంటి సమస్య లేదు. అయితే ఏదైతే చివరి నిమిషంలో విదేశాంగ శాఖ నుండి అనుమతి నిరాకరించింది అమెరికా పర్యటనకు. దీంతో సీఎం పర్యటన అమెరికా బ్రేక్ పడినట్లయింది. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అట్నుండి అటే అమెరికా వెళ్లాల్సి ఉండే. అయితే ఇందుకు సంబంధించి అమెరికా పర్యటనను మేము నిరాకరిస్తున్నామని చెప్పేసి ఇక చెప్పడంతో ఇటు అధికారులను మాత్రమే వెళ్లి ఆయా యూనివర్సిటీల్లో అక్కడ ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలతో ఇటు అధికారులు అవగాహన ఒప్పందం చేసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ముందుగా ఈ అమెరికా అధ్యక్షుడితో ట్రంప్ తో భేటీ సంబంధించి విషయం ముందుగా బయటికి చెప్పకపోవడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ కూడా ఈ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రికి. అయితే వేణు, ఇప్పుడు ఈ వ్యవహారం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇది రాజకీయంగా ఎంత మేర ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి? అయితే ఇందుకు సంబంధించి ఏదైతే ఇటు బీజేపీకి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మాత్రం ఇలా చెప్పబెట్టకుండా ఎందుకు వెళ్లారు? ఏదైతే విదేశాంగ శాఖకు అంటే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా విదేశాంగ శాఖకు చెప్పకుండా అమెరికా పర్యటన చేయడం ఏంటి? ఇటు ప్రజల సొమ్ముతో ఇలా ఏదైతే వెళ్తున్నారో దానికి ఖచ్చితంగా జవాబు చెప్పాలని చెప్పి ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ఏదైతే విదేశాంగ శాఖ అనుమతి కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సింది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైతే సంబంధిత శాఖలన్నీ కూడా అప్రమత్తంగా ఉంటాయి. వారందరూ కూడా అక్కడ ఎక్కడెక్కడ ఎవరిని కలుస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది విదేశాంగ శాఖ. కాబట్టి మొదట ఏదైతే అమెరికా పర్యటనకు వెళ్తుంది కేవలం అమెరికా విద్యా సంస్థలతో ఒప్పందం కోసం మాత్రమే వెళ్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ చివరి నిమిషంలో ఇక అమెరికాకు ఏదైతే ట్రంప్ తో భేటీ అవుతారో, అమెరికాకు వెళ్లి ట్రంప్ తో భేటీ అవుతారనే విషయం బయటికి రావడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి నిరాకరించింది. అయితే ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఇక తన పర్యటన లండన్ వరకే పరిమితం చేసుకొని అధికారులను మాత్రం ఇటు అమెరికాలో ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వద్దకు వెళ్లి అధికారులను వాటితో టైఅప్ అయ్యి తెలంగాణలో విద్యా సంస్థను నెలకొల్పేలా కూడా చూడాలని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అయితే ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఒకవైపు ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు తెలంగాణకు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తుంటే ఈ విధంగా చేయడం ఏంటి అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడడం జరిగింది. అయితే ఏదైతే ముఖ్యమంత్రి మొదట లండన్ నుండి అటు నుండి ఇటు అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అయితే కేవలం ఇటు అమెరికా పర్యటన రద్దు చేసుకొని కేవలం యూకేకి మాత్రమే వెళ్లి అక్కడ నుండి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.